తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మహేష్ బాబు టాలీవుడ్ లో వివాద రహితుడిగా పేరుగాంచాడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని స్టార్ హీరో అయ్యాడు. మహేష్ అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన సూపర్ స్టార్. చక్కని రూపం, మంచి గుణగణాలు ఉన్న వ్యక్తి మహేష్ బాబు అనడంలో సందేహం లేదు. దీంతో బాలకృష్ణ ఆయన్ని అల్లుణ్ణి చేసుకోవాలని అనుకున్నాడట. ఈ మేరకు ఓ న్యూస్ చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే మహేష్ బాబు 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు రాఘవేంద్రరావు రాజకుమారుడు చిత్రంలో మహేష్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. హీరోగా మహేష్ బాబు 3వ చిత్రం వంశీ. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించారు. ఈ మూవీలో మహేష్ బాబుకు జంటగా నమ్రత శిరోద్కర్ నటించింది. 2000వ సంవత్సరంలో విడుదలైన వంశీ మ్యూజికల్ హిట్ అని చెప్పాలి. కాగా ఈ చిత్ర సెట్స్ లో మహేష్, నమ్రత ప్రేమలో పడ్డారు. దాదాపు 5 ఏళ్లు రహస్యంగా ప్రేమించుకున్నారు. 2005లో అత్యంత నిరాడంబరంగా సన్నిహితుల మధ్య మహేష్, నమ్రతల వివాహం జరిగింది. నమ్రతను మహేష్ పెళ్లాడ కృష్ణకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. అయితే నమ్రతను పెళ్లాడక ముందే మహేష్ కి ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందట. హీరో బాలకృష్ణ తన పెద్దమ్మాయి బ్రాహ్మణిని వివాహం చేసుకోవాలని అడిగాడట. అయితే బాలయ్య ప్రపోజల్ ని మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించాడట. అందుకు కారణం అప్పటికే మహేష్ బాబు నమ్రతను ప్రేమిస్తున్నాడు. దాంతో బాలయ్య తన మేనల్లుడు నారా లోకేష్ కి ఇచ్చి 2007లో బ్రాహ్మణి వివాహం చేశాడు. అయితే బాలయ్య మహేష్ ని అల్లుడు చేసుకోవాలి అనుకున్నాడన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. మరోవైపు మహేష్ బాబు SSMB 29కి సిద్ధమవుతున్నారు. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు కావచ్చని ఇటీవల నిర్మాత KL నారాయణ క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.